సో మా చిన్నోడికి ఇయర్ ఎండింగ్ గిఫ్ట్ కింద అమెజాన్లో జాబ్ చేస్తాడు మా వాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. వాడికి ఇయర్ ఎండింగ్ గిఫ్ట్ ఒక 6 ప్రోడక్ట్స్ పెట్టారు. అందులో వాడు చూస్ చేసుకున్న గిఫ్ట్ అనమాట ఇది. కాఫీ మేకర్ అండి, చాలా యూస్ఫుల్, చాలా బాగుందండి. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నిజంగా చెప్పాలంటే ఎవరైతే కాఫీ ఇంట్రెస్టో వాళ్ళకైతే వర్తబుల్ గిఫ్ట్ అండి. చాలామందికి కాఫీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా వర్తబుల్ గిఫ్ట్ అండి ఇది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చేసి కాఫీ మేకర్ అండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మా చిన్నోడు అమెజాన్లో జాబ్ చేస్తాడండి. సో వాడికి ఇయర్ ఎండింగ్ గిఫ్ట్ అని పంపించారు అమెజాన్ వాళ్ళు. సో మీకు చూపిస్తున్నాను కాఫీ మేకర్. నాకైతే చాలా బాగా నచ్చింది. మా చిన్నోడు మా వారైతే టక్కని చేసుకొని తాగుతున్నారన్నమాట కాఫీ. ఇందాక ఫస్ట్ మా వారు పైన చేయబెట్టారు చూసారా, దాంట్లో వాటర్ పోయాలట. సో నాకు అసలు ఐడియా లేదు, ఇది మా వాడు ఇస్తే నేను ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. సో మనకు ఎంత కాఫీ రిక్వైర్మెంట్ ఉంటే అంత కాఫీ పొడి ఆ బౌల్లో వేసేసి ఇలా క్రష్ చేయాలట. అది అంటే గట్టిగా నొక్కాలన్నమాట. సో మనకి ఎన్ని బౌల్స్ కాఫీ అంటే ఎన్ని కప్స్ కాఫీ కావాలో అంత కాఫీ పౌడర్ని ఇలా వేసేసుకొని దాంతో క్రష్ చేసి ముందట ఒక చిన్న పాట్ ఉందన్నమాట, దాంట్లో పెట్టాలట. సో మా చిన్నోడు ఏంటంటే, యాక్చువల్లీ మా చిన్నోడు కాఫీ చేసినప్పుడు వీడియో తీసిన, అదంతా పిచ్చి వచ్చిందనమాట. సో ఇది మా వారు చేశారు నేను లేనప్పుడు. సో కాఫీ దాంట్లోనే కొంచెం షుగర్ కూడా, అంటే మనకి ఎంత షుగర్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ షుగరు ప్లస్ కాఫీ మొత్తం నింపేశారు మా వారైతే. మా చిన్నోడిందో మొత్తం దాన్ని మాన్యువల్గా ఉంటుంది కదా, అది చూసుకుంటూ చేశాడు. ఇదేంటంటే మా వారు ఏంటంటే తనకు నచ్చినట్టు దాన్ని ఏమంటారు తోచినట్టు చేశారనమాట. అంటే ఎలా చేస్తే వస్తుందా అని చెప్పేసి అలా ఇలా ముందు దానిపైన హెడ్. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా కాఫీ మేకర్ని. మామూలుగా అయితే వేరే కాఫీ, మళ్ళీ ఇది ఫిల్టర్ కాఫీ అనమాట. మనకి ఏంటంటే ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇక్కడ కింద బౌల్ ఉంది కదండి, ఆ బౌల్లో ఇప్పుడు ఇక్కడ వాటర్ సైడ్ నుంచి వాటర్ది ఆన్ చేస్తే వాటర్ హీట్ అయిన తర్వాత మనం పోసిన కాఫీ అండ్ షుగర్ అయితే ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యి ఫిల్టర్ అయ్యి మనకి గ్లాస్లో పడుతుందటండి. కానీ టేస్ట్ కూడా భలే బాగుందండి. అంటే మామూలుగా మనకు బయట చేసుకున్న కాఫీస్లో కింద మనకి టీ పొడి కదా జామ్ అయినట్టు అవుతుంది కదా, అలా అవ్వకుండా మట్టుకు ఇది మాత్రం భలే ఉందండి. జస్ట్ ఒక వితిన్ 2 minutesలో కాఫీ రెడీ అయిపోతుందండి. ఇది వండర్ షెఫ్ అండి, ఈ వండర్ షెఫ్ కాఫీ మేకరు. ఇది వచ్చేసి మన మాస్టర్ షెఫ్లో ఉన్నారు కదా సంజీవ్ కపూర్, ఆయన పిక్ ఉందన్నమాట దీనిపైన. ఇదిగోండి ఫిల్టర్ కాఫీ పడుతుంది చూసారా, డ్రాప్స్. కానీ భలే ఉందండి ఇది కాఫీ మేకరు. వితిన్ మనకు 2 to 3 minutesలో ఎన్ని కాఫీస్ అయినా చేసుకోవచ్చు. ఇది చూసారా, మన మెజర్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, 2 cups 1 cup ఇలా అని చెప్పేసి. కాకపోతే మనకు స్టవ్ లేకుండా కొంచెం పవర్తోనైతే చేసుకోవచ్చు అనమాట. ఇది పవర్తో మేకింగ్ అనమాట కాఫీ మేకరు. సో ఇది అసలు కొత్తది ఐటమ్. వితౌట్ మాన్యువల్ చూడకుండా మా వారైతే టక్క చేసేసారు. మా చిన్నోడైతే దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూసి చేసిండు, మొత్తం వేస్ట్ అయిపోయిందనమాట. సో చేసిండు పాపం వాడు, గ్లాస్ నిండా వాటర్ నిండిపోయినాయండి. అసలు మస్తు వేస్ట్ అయింది కాఫీ ఫస్ట్ డే. ఇది సెకండ్ డే మళ్ళీ వాళ్ళ డాడీ చేస్తుంటే వాడు వీడియో తీసి నాకు పెట్టాడు అనమాట. సో మీతో షేర్ చేస్తున్నాను ఇది. ఇదిగోండి కాఫీ ఇలా మనకి ఎన్ని బౌల్స్ కావాలనుకుంటే అన్ని బౌల్స్ రిక్వైర్మెంట్తో ఇలా బయటకు వస్తుందండి. ఇదిగోండి ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో పాలు, ఆ పాలు ఏంటంటే ఒక చిన్న అదేంటి ఒక స్పూన్ లాగా ఉందనమాట. సో దాంట్లో పెట్టగానే అది మంచిగా ఇట్లా దాన్ని ఏమంటారు కవ్వంతో చిలుకుతాం చూసారా, అట్లా ఒక ఫోమ్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. మిల్క్ మనం కూల్ కాఫీ చేసుకోవచ్చు, హాట్ కాఫీ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకి ఏ కాఫీ అవసరం ఉంటే ఆ కాఫీ అనమాట. సో ఇది ఏంటంటే కవ్వన్లాగా యూజ్ అవుతుంది అనమాట, అంటే కవ్వన్లాగా తింపుతుంది. యాక్చువల్లీ అసలు అర్థమే కాలేదు ఇది ఎలా అవుతుంది అనేది. సో ఇప్పుడు దీన్ని మనకి ఎంతైతే కాఫీ రిక్వైర్మెంట్ ఉందో ఆ కాఫీ తీసుకొని ఇప్పుడు మనము ఇట్లా చేసుకున్నాం కదా కవ్వంతో పాలు, సో ఆ పాలని ఇందులో పోసేయడమే. యాక్చువల్లీ ఏంటంటే ఇది క్యాపుచినో లాగా మన పిక్చర్స్ వేస్తారు చూసారా, పైన హర్ట్ సింబల్ అని అదని ఇదని. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కింద మీద అంటే వేస్టేజ్ కొంచెం ఎక్కువైపోయింది. తర్వాత నీట్గా చేశారులేండి, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ ఎవరికైనా కొంచెం కష్టమే కదా ఏ పని అయినా కానీ.
అంటారు కదా, ఒకరు చంపితే కానీ డాక్టర్ అవ్వలేరు అని చెప్పేసి. సో ఆ విధంగా జరిగిందండి. ఇంత చెత్త చేశారు ఫస్ట్ డే కాఫీ మేకింగ్. ఇదంతా ఒక 2 కాఫీలు చేయడానికి నాకు కిచెన్ రూమ్లో బొచ్చడు బోలు చేశారనమాట. కాకపోతే కాఫీ మేకర్ అయితే చాలా బాగుంది, అంటే వర్తెబుల్. మనకి ఎవరైతే ఇంట్లో రెగ్యులర్గా కాఫీ తాగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్. మా ఇంట్లో మొత్తం మేము టీకే ప్రిఫర్ చేస్తాం అన్నమాట, కాఫీ తక్కువ. కాఫీ తాగే వాళ్ళకి మాత్రము చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఈ టీ తాగే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే, అంటే ఇది ఓన్లీ షో పుట్టప్ అనమాట. మా ఇంట్లో ఈ మధ్యలో మా చిన్నోడు మా వారు ఈవినింగ్ అవ్వగానే కొంచెం కాఫీ పెట్టుకుంటున్నారు, టీ పెట్టుకోకుండా. మార్నింగ్ మట్టుకు టీ అండ్ అందులో బిస్కెట్స్ కారియో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ అవ్వగానే కాఫీ అనమాట. ఇదిగోండి, ఇదే క్రషర్ అనమాట. ఫస్ట్ మీకు చిన్న బౌల్ చూపించాను చూసారా, ఆ బౌల్లో టీ పొడి షుగర్ వేసి దాన్ని క్రష్ చేసి పెట్టేయడం అనమాట. సో ఇదిగోండి కాఫీ ఫస్ట్ సిప్ బాగానే ఉంది అని చెప్పారు. ఇదే అండి కాఫీ. పైన మీకు కింద చెప్పాను కదా, ఆ చిన్న బొడి పైన ఇట్లా బౌల్లాగా ఉంది చూస్తున్నారా, దాంట్లో వాటర్ పోసుకోవడం, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అన్ని వాటర్ అనమాట. సో ఈ లాక్ సిస్టము, రీసెట్ సిస్టము భలే ఉందండి. కాఫీ మేకర్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందో చూసి చెప్పండి, నచ్చిందా కాఫీ మేకర్? సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా నాకంటే పెద్ద కాఫీ ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్లు వస్తే ఎంత హ్యాపీనో కదా.